यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्धवदल्पं च तत्तामसमुदाहृतम् अधर्मं धर्ममिति या मन्यते तमसावृता अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीताश्च बुद्धिः सा पार्थ तामसी ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్ నుండి తామసిక జ్ఞానము మరియు తామసిక బుద్ధి ఈ రెండిటి యొక్క నిర్వచనాన్ని ఖరాఖండిగా స్పష్టము చేసిన 18వ అధ్యాయంలోని 22 మరియు 32 శ్లోకాలను ట్యాగ్ లైన్గా పెట్టడం జరిగింది. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్న గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఒకవేళ వర్తమానములో తామసిక జ్ఞానము మరియు తామసిక బుద్ధితో జీవితాలను గడుపుతున్నట్లయితే వారు ఖచ్చితముగా తామసిక స్థితి నుండి సాత్విక స్థితిలోకి పరివర్తన చేసుకునే దిశగా అడుగులు వేయవలసి ఉంటుంది. ఎందువలనంటే సాత్విక జ్ఞానము మరియు సాత్విక బుద్ధి ఆధారంగా మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి జరుగుతుంది. తద్వారా స్వర్గ వారసత్వము అంటే భగవంతుడు అతి త్వరలోనే స్థాపన చేయబోయే సత్యయుగములో శ్రేష్టమైన జన్మని ప్రాప్తి చేసుకుంటారు. గత 13 ఎపిసోడ్స్లో ఇప్పటి వరకు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విధానము ఖరాఖండిగా స్పష్టము చేసిన 14 శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని విపులంగా చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మన చర్చని ప్రారంభించుకునే ముందు మీ అందరి దృష్టికి మరొక గంభీరమైన విషయాన్ని తీసుకొని వస్తున్నాము. ఏమిటండి అది? వర్తమానములోని సర్వ మతాలకు చెందిన మనుషులు భగవంతుడి కొరకు చేసే వివిధ ప్రార్థనలలో కుల, మత, జాతి, వర్ణ, వర్గ విభేదాలకు తావు లేకుండా విశ్వములోని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో మరియు సంపూర్ణ ఆరోగ్యముతో జీవించాలి అన్న భావాన్ని వ్యక్తపరుస్తుండడము మనము చూస్తున్నాము. ఇదే సత్యాన్ని చాట్ జీపీటీ మరియు గూగుల్ ఖరాఖండిగా రుజువు చేస్తుంది. బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఈ విషయాలను శ్రద్ధగా గమనించండి. క్రైస్తవ మతం బైబిల్ ఏమి చెబుతుందంటే, నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఇతరులు మీకు ఎలా చేయాలనుకుంటున్నారో అలాగే మీరు వారికి చేయండి. ఇస్లాం మతము, ఖురాన్ ఏం తెలియచేస్తుందంటే, జాతి, జాతీయత, రంగు లేదా భాష ఆధారంగా ఆధిపత్యం యొక్క అన్ని తప్పుడు ప్రమాణాలను ఇస్లాం తిరస్కరిస్తుంది. ఇది దేవుని దృష్టిలో నీతి మరియు సత్ప్రవర్తన మాత్రమే శ్రేష్టతకు చిహ్నముగా చేస్తుంది. ఓ మానవుల్లారా, నిశ్చయముగా మేము మిమ్మల్ని మగ మరియు ఆడ నుండి సృష్టించాము మరియు మీరు ఒకరినొకరు తెలుసుకునేలా మిమ్మల్ని
జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయముగా మీలో అత్యంత శ్రేష్ఠుడు మరియు అత్యంత నీతిమంతుడు మాత్రమే అల్లాహ్ దృష్టిలో ఉంటారు. బౌద్ధ మతము ధమ్మపద. ద్వేషంతో ద్వేషము ఆగిపోదు, కానీ ప్రేమ ద్వారా మాత్రమే. ఇది శాశ్వతమైన నియమము. అన్ని జీవులు సంతోషంగా ఉండనివ్వండి. అన్ని జీవులు వ్యాధి లేకుండా ఉండనివ్వండి. ఇతరుల సంతోషాన్ని మరియు దుఃఖాన్ని అందరూ తమ స్వంతముగా అనుభవించండి. ఇప్పుడు సిక్కు మతము గురు గ్రంథ్ సాహిబ్ ఏమి తెలియచేస్తుందో చూడండి. మొత్తం మానవ జాతిని ఒకటిగా గుర్తించండి. మానవ శరీరమే దేవాలయము. ఆ ఆలయములో దైవిక కాంతి ఉంది. జైన మతము మహావీరుడు ఏం తెలియచేస్తున్నారంటే, సంతోషము మరియు బాధలలో, ఆనందము మరియు దుఃఖములో మనము అన్ని జీవులను మన స్వంతముగా పరిగణించాలి. బహాయి విశ్వాసం చూడండి. భూమి ఒక దేశం మాత్రమే మరియు మానవ జాతి దాని పౌరులు. ఇదే భావాన్ని హిందువులు కూడా వారి ప్రార్థనలలో ఎలా వ్యక్తపరుస్తున్నారో ఒకసారి గమనించండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము అన్న దైవత్వముతో కూడిన నినాదాలలో సర్వే, లోకాః, సర్వ, వసుదైవ అన్న 4 పదాలు ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల ప్రజలు సుఖశాంతులతో మరియు సంపూర్ణ ఆరోగ్యముతో వర్ధిల్లాలి అన్న భావనని వ్యక్తపరుస్తున్నాయి. మేము విశ్వశాంతిని ప్రబోధించే 2 శాంతి మంత్రాలను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తున్నాము. పరిశీలించండి. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. మరియు సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ 2 శ్లోకాలు ఈ భూమండలంపై జీవిస్తున్న సమస్త మానవ జాతి సుఖ సంతోషాలతో మరియు సంపూర్ణ ఆరోగ్యముతో వర్ధిల్లాలి అనే భావాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. సర్వశాస్త్రమయి శిరోమణిగా ప్రసిద్ధిగాంచిన శ్రీమద్ భగవద్గీత ఇదే సత్యాన్ని అనేక శ్లోకాలలో స్పష్టము చేయడము జరిగింది. భగవంతుడికి విశ్వాత్మలందరి పట్ల సమభావము ఉంటుంది. ఒకరి పట్ల అనురాగము కానీ వేరొకరి పట్ల ద్వేషము కానీ ఉండదు. ఈ నిగూఢ సత్యాన్ని బహిర్గతము చేసే ఒక అద్భుతమైన శ్లోకములోని తత్వాన్ని ఈ ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. అది 9వ అధ్యాయంలోని 29వ శ్లోకము. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః. ఏ భజంతి తు మాం భక్త్యా, ఏ భజంతి తు మాం భక్త్యా, మయి తే తేషు చాప్యహం. ఏ భజంతి తు మాం భక్త్యా, మయి తే తేషు చాప్యహం. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. సమోహం సర్వభూతేషు అంటే పరమాత్మ లేక భగవంతుడికి సమస్త మానవాళి పట్ల సమత్వభావము అంటే సమానమైన మోహము లేక ప్రేమ ఉంటుంది అని అర్థము. నమే ద్వేష్యోస్తి న ప్రియః అంటే భగవంతుడికి ఒకరి పట్ల ద్వేషము కానీ
మరొకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ గాని ఉండదు. తు అంటే కానీ, ఏ భక్త్యా అంటే ఏ సత్యమైన భక్తులైతే, మాం అంటే భగవంతుడునైన నన్ను, భజంతి అంటే భగవంతుడు అందరివాడు అన్న భావనతో ఆరాధిస్తారో, తే అంటే అటువంటి భక్తులు మయి అంటే నాయందు నివసిస్తారు. చ అంటే మరియు, తేషు అంటే వారియందు, అపి అహం అంటే నేను నివసిస్తాను. ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. ముందుగా సమోహం సర్వభూతేషు మరియు నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్న మొదటి 2 పంక్తులు బహిర్గతము చేసిన తత్వాన్ని అర్థం చేసుకుందాము. సమోహం సర్వభూతేషు అన్న పంక్తిలో సమోహం అంటే సమత్వ భావన కలిగి ఉండడము, సర్వభూతేషు అంటే ఈ భావన వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులకు వర్తిస్తుంది అని అర్థము. ఈ పంక్తి మనకు 2 విషయాలపై స్పష్టతను ఇస్తుంది. మొదటిది, విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే. మరియు రెండవ విషయము, ఆ ఒక్క భగవంతుడికి సమస్త మానవాళి పట్ల సమానమైన మోహము లేక ప్రేమ ఉంటుంది. మనం ఇప్పటికే అనేక మార్లు ప్రస్తావించినట్లు విశ్వము, జగత్తు, లోకము, సర్వము, ఇహ అన్న 5 పదాలు ఉన్న 137 శ్లోకాలు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని సమర్థిస్తున్నాయి. భగవంతుడు సమస్త మానవాళికి ఒకే తండ్రి అని గీతలో 9వ అధ్యాయంలోని 17వ శ్లోకములోని పితాహమస్య జగతః మరియు 11వ అధ్యాయంలోని 43వ శ్లోకములోని పితాసి లోకస్య చరాచరస్య అన్న పంక్తులు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. అందువలననే భగవంతుడిని పరమపిత, పరమాత్మ అని సంబోధిస్తారు. అంటే ఈ పుడమి మీద ఉన్న వివిధ ధర్మాలకు లేక మతాలకు చెందిన మనుషులందరికీ భగవంతుడు ఒక్కరే అని గీత ఘంటాపదముగా నిర్ధారిస్తుంది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు గీతని విస్తృతముగా ప్రచారము చేసేవారు సైతము గుర్తించలేకపోయారు. ఈ కారణముగా సమస్త మానవజాతికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యము మరుగున పడిపోయింది. దీనికి భిన్నముగా వర్తమానములో అనేక మతాలు, జాతులు, కులాలకు చెందిన మనుషులు ఉన్నట్లు భగవంతుడు కూడా ఒక్కరు కాదు, అనేకం అన్న భావన ప్రతి ఒక్కరిలో దృఢముగా నాటుకుపోయింది. కానీ గీత మనుషులలో ఉన్న ఈ భావాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తుంది. ఈ అతి గుహ్యమైన మరియు అతి గంభీరమైన విషయాన్ని గుర్తించలేకపోవడానికి ఏకైక కారణము గీతలో 10వ అధ్యాయములోని 32వ శ్లోకములోని అధ్యాత్మ విద్యానాం అన్న పంక్తి స్పష్టము చేసినట్లు గీతని విశ్వాత్మలందరికీ చెందిన ఆధ్యాత్మిక గ్రంథముగా కాకుండా కేవలము ఒక ధర్మానికి మాత్రమే చెందిన గ్రంథముగా భావించడము. ఇప్పుడు ఈ శ్లోకములోని 2వ పంక్తి బహిర్గతము చేసిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. నమే ద్వేష్యోస్తి న ప్రియ అన్న ఈ పంక్తి నాకు ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులలో ఒకరి పట్ల ద్వేషము కానీ, వేరొకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ లేక అభిమానము కానీ లేదు. అంటే భగవంతుడికి సమస్త మానవాళి పట్ల సమభావం ఉంటుంది అన్న సత్యాన్ని సమర్థిస్తుంది. సాక్షాత్తు భగవంతుడే బహిర్గతము చేసిన ఈ నిగూఢ సత్యాన్ని సమస్త మానవకోటి స్పష్టముగా అర్థము చేసుకుని సాటి మనిషిని భగవంతుడి సంతానముగా గుర్తించి గౌరవించినప్పుడే సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము అనే దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలు కేవలము మాటలకే పరిమితము కాకుండా జీవితములో ఆచరించిన వాళ్ళమవుతాము. ఈ సమభావాన్ని 5వ అధ్యాయంలోని 18వ శ్లోకములో పండితా సమదర్శినః
6వ అధ్యాయంలోని 9వ శ్లోకములో సమబుద్ధిర్విశిష్యతే, అదే అధ్యాయంలోని 29వ శ్లోకములో సర్వత్ర సమదర్శినః అన్న పంక్తులు కరాఖండిగా బలపరుస్తున్నాయి. గీతా ప్రేమికులు ఈ నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు. నమే ద్వేష్యోస్తి నా ప్రియః అన్న పంక్తిలోని తత్వాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ భౌతిక ప్రపంచములో ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి. అందరి స్వభావ సంస్కారాలు ఒకేలాగా ఉంటాయా అంటే ఉండవు అన్న సమాధానమే వస్తుంది. కొంతమంది పిల్లలు మంచిగా ఉంటారు, తండ్రి చెప్పిన మాట వింటారు. మరికొందరు పిల్లలు తండ్రి చూపిన మార్గములో నడవకుండా తమకు తోచిన మార్గములో నడుస్తారు. అయినప్పటికీ ఆ తండ్రికి ఏ ఒక్కరి పట్ల ద్వేషము ఉండదు. అందరి జీవితాలను శ్రేష్టముగా తయారు చెయ్యాలి అన్న లక్ష్యముతోనే జీవితాంతము కృషి చేస్తారు. అంటే మంచిగా ఉన్నా లేక చెడుగా ఉన్నా అందరి పట్ల సమానమైన ప్రేమ లేక మోహము ఉంటుంది. ఒకరి పట్ల ఎక్కువ కానీ మరొకరి పట్ల తక్కువ కానీ ఉండదు. చెడు మార్గములో వెళ్ళే వారిని కూడా సన్మార్గములో పెట్టడానికి సాయశక్తులా కృషి చేస్తారు. అదే విధముగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా భగవంతుడు సమస్త మానవ జాతిని ఉద్ధరించడానికి మరియు వారిని ఒక త్రాటిపై నడిపించడానికి మాత్రమే వస్తారు కానీ వర్తమానములో మనము చూస్తున్నట్లుగా మనుషులలో జాతి మత వర్ణ వర్గ విభేదాలను సృష్టించడానికి రారు. 4వ అధ్యాయంలోని 7 మరియు అదే అధ్యాయంలోని 8వ శ్లోకము భగవంతుడి అవతరణ యొక్క ఉద్దేశాన్ని స్పష్టము చేయడం జరిగింది. దీనిని గీతా ప్రేమికులు కానీ గీతని విస్తృతంగా ప్రచారం చేసేవారు కానీ ఏ విధముగా విస్మరించగలరు? గీతా జ్ఞానము కేవలం వర్తమానములోని మనుషుల ఆచరణ కొరకు మాత్రమే అని గీతలోని 3వ అధ్యాయంలోని 21, అదే అధ్యాయంలోని 31వ శ్లోకము మరియు 9వ అధ్యాయంలో 2వ శ్లోకము నిర్ద్వంద్వముగా వెల్లడి చేసిన సత్యాన్ని భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగోరే వారు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. ఇప్పటికే మీ అందరి దృష్టికి ఈ విషయాన్ని అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం అన్న ఈ శ్లోకములోని 3వ మరియు 4వ పంక్తుల బహిర్గతం చేసిన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది మీ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. మొదటి 2 పంక్తులు బహిర్గతము చేసిన తత్వము ఆధారముగా భగవంతుడికి ఒకరి పట్ల ద్వేషము కానీ మరొకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కానీ లేదు, సర్వుల పట్ల వారికి సమానమైన మోహము ఉన్నది అని అర్థము చేసుకున్నాము. దీనికి భిన్నముగా తదుపరి 2 పంక్తులలో ఎవరైతే నా సత్య స్వరూపాన్ని మరియు నా దివ్య కర్తవ్యాన్ని నేను తెలియజేసిన విధముగా అర్థము చేసుకుని మనసు బుద్ధి ద్వారా నా మీద బలిహారమవుతారో అటువంటి సత్యమైన భక్తులపై నేను బలిహారమవుతాను అని ఎందువలన అనడం జరిగింది. ఈ వైరుధ్య భావాలను స్పష్టముగా అర్థము చేసుకోవాలంటే మనం ఇప్పటికే చర్చించిన 4 అతి ముఖ్యమైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఏమిటండి ఆ ముఖ్యమైన విషయాలు? మొదటి విషయం, భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్నవారు దేహము మరియు ఆత్మ ఈ రెండింటి మధ్య భేదాన్ని స్పష్టముగా గుర్తించి దేహభ్రాంతిని విడిచి ఆత్మానుభవం చేసుకోవడం తప్పనిసరి. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం అన్న 13వ అధ్యాయంలోని 34వ శ్లోకము ఈ నిబంధనని విధిస్తోంది. ఈ శ్లోకములోని తత్వాన్ని మనము 32వ ఎపిసోడ్లో చర్చించుకున్నాము. ఇప్పుడు 2వ విషయాన్ని చూద్దాం. 10వ అధ్యాయం 10వ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. మనం 19వ ఎపిసోడ్లో చర్చించాము. భగవంతుడితో అనుబంధము నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా ఉండాలి అన్న భావన ఉన్నవారికి మాత్రమే వారిని ప్రాప్తి చేసుకునే బుద్ధియోగాన్ని భగవంతుడే ప్రసాదిస్తారు. అంటే భగవంతుడి కొరకు పూజలు పునస్కారాలు
కేవలం మొక్కుబడిగా కొద్ది సమయము మాత్రమే చేసేవారికి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలగదు అన్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకము 3 నిగూఢ సత్యాలను బహిర్గతము చేస్తుంది. మనము 12వ ఎపిసోడ్లో విపులంగా చర్చించుకున్నాము. ఒకసారి పునరావలోకనము చేసుకుందాము. మొదటి విషయము, సృష్టి యొక్క ఆది, మధ్య మరియు అంతం యొక్క జ్ఞానము కేవలము ఒక్క పరమాత్మలో మాత్రమే ఉన్నది. రెండవ విషయము, సర్వ విద్యలలోకి కేవలము గీత విశ్వాత్మలందరికీ చెందిన ఒక అద్భుత అద్వితీయ ఆధ్యాత్మిక విద్య అందరూ భావిస్తున్నట్లు ఒక్క ధర్మానికి మాత్రమే పరిమితమయ్యే ధార్మిక విద్య కాదు. ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. మూడో విషయము, నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, వారి సత్య స్వరూపము ఏమిటి, ఈ ప్రశ్నలకు సత్యమైన మరియు సంతృప్తికరమైన సమాధానాలు పొందడానికి బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకుని చర్చించాలి. అంటే డిబేట్స్ చెయ్యాలి. 18వ అధ్యాయంలోని 63వ శ్లోకములో కూడా ఈ విషయం యొక్క ప్రస్తావన ఉన్నది. అంధవిశ్వాసము ద్వారా భగవంతుడి సత్యస్వరూపాన్ని గ్రహించలేము. ఎందువలనంటే 21వ ఎపిసోడ్లో మనం చర్చించినట్లు సాక్షాత్తు భగవంతుడే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకములో నా యథార్థ స్వరూపాన్ని కేవలము తత్వము ఆధారంగా అతి కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు అని ఘంటాపదముగా వెల్లడించారు. దీనికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో నుంచుకొని ఈ నిగూఢ సత్యాన్ని మేము ఈ ఎపిసోడ్స్లో అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. ఇది కూడా మరొక తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఇప్పుడు 4వ ముఖ్య విషయాన్ని చూద్దాం. ఈ రహస్యాలను బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని గ్రహించినప్పుడే 800 కోట్ల మంది మనుషులు, 33 కోట్ల మంది దేవీదేవతలు, ధర్మస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పుణ్యాత్ములు, మహాత్ములు మొదలగు దేహదారుల వలె పరమాత్మ లేక భగవంతుడికి తనకంటూ స్వంత దేహము లేదు. అందువలననే వారిని మన శాస్త్రాలలో పరమ ఆత్మ అంటే పరమాత్మ అని వర్ణించడము జరిగింది. వారు దేహదారుల వలె జననమరణ చక్రములోకి రారు. అందువలన కేవలము వారిని మాత్రమే త్రిగుణాతీతుడు, ద్వంద్వాతీతుడు, జ్ఞానసాగరుడు మరియు పతిత పావనుడు అని గౌరవించడము జరిగింది. ఏ భజంతితు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం అన్న పంక్తి బహిర్గతపరిచినట్లు కేవలము ఈ నిగూఢ సత్యాలను గ్రహించిన వారు మాత్రమే భగవంతుడిపై పూర్తిగా బలిహారము అవ్వగలుగుతారు. ఈ విస్తృత చర్చ ద్వారా ఈ శ్లోకములోని తత్వాన్ని సులభముగా అర్థము చేసుకోగలుగుతాము. పరమాత్మ లేక భగవంతుడికి సమస్త మానవాళి పట్ల సమానమైన మోహము ఉంటుంది. ఒకరి పట్ల ద్వేషము కానీ మరొకరి పట్ల ప్రత్యేకమైన ప్రేమ కానీ ఉండదు. కానీ ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుడు ఏ ఒక్క ధర్మానికి చెందినవారు కాదు, సమస్త మానవాళికి చెందినవారు అన్న భావనతో మనసు బుద్ధి ద్వారా వారి స్మృతిలో ఉంటారో, వారిపై బలిహారమవుతారో అటువంటి సత్యమైన భక్తులపై భగవంతుడు కూడా బలిహారమవుతారు. మేము అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లుగా ఈ పంక్తులు వెల్లడి చేసిన లోతైన తత్వము సులభముగా బోధపడాలంటే గీతా ప్రేమికులు సహితముగా ప్రతి ఒక్కరూ భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధి నేత్రాన్ని ఖచ్చితముగా తెరవవలసి ఉంటుంది. అంధవిశ్వాసములోనే జీవితాలను గడుపుతున్న వారికి గీత లేక ఏ ఇతర ధర్మశాస్త్రము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని గ్రహించలేరు. వర్తమానములో సర్వశాస్త్రాలతో పాటు గీతని కూడా కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే వాడుకోవడానికి ఈ అంధవిశ్వాసమే మూల కారణము. వర్తమానములో ఈ గోప్యమైన విషయాలను 145 దేశాలలో ఉన్న వివిధ ధర్మాలకు లేక
వర్గాలకు చెందిన 20 లక్షల మంది బ్రహ్మకుమారి సాధకులు స్పష్టముగా గ్రహించి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతిని పొందుతూ వారి జీవితాలను సర్వాంగ సుందరముగా తయారు చేసుకుంటున్నారు. గీతా ప్రేమికులు మరియు పరమాత్మ ప్రేమికులు ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. మీకు దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించి మీకు మీరే నిజ నిర్ధారణ చేసుకోవలసినదిగా కోరుతున్నాము. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 14 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 15 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో మనము కూలంకషంగా చర్చించుకున్నాము. భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి పొందాలని దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందే విధానాన్ని ఖరాఖండిగా బహిర్గతపరిచే మరొక అద్భుతమైన శ్లోకాన్ని మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.